నుంచి ఎవరన్నా పారిశ్రామికవేత్తలు వద్దామంటే ఒక ఇన్ఫోసిస్ ఎందుకు రావట్లేదు? ఒక IBM ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదంటే మన నాయకులందరూ మాకు పరిశ్రమ పెట్టాలంటే మాకు డబ్బులు ఎంత, వాటాలు ఎంత? ప్రతిపక్షమేమో 40%, అధికార పక్షం 60% ఇస్తే తప్ప పరిశ్రమలు రాయలసీమకి. నేను ఒకటే చెప్తున్నాను, మీ అందరికీ, నా అన్నదమ్ములందరికీ, ఆడపడుచులకి, రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను, నన్ను ముఖ్యమంత్రిని చేయండి. రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి ఎవ్వరు చేయనంత విధంగా నేను మీకు చేసి పెడతాను. నేను మీకు అండగా ఉంటాను. రాయలసీమ కూడుతున్నవాణ్ణి, రాయలసీమ వల్ల జీవితాన్ని పొందినవాణ్ణి, రాయలసీమ గ్రామంలో ఇంటి పేరు గలవాణ్ణి నేను మీకు అండగా నిలబడతాను. ఇది ఎప్పుడు మీరు నాకు అండగా ఉంటారు అన్నది మీ నిర్ణయం. నేను మటుకు ముగ్గురున్నారు ఇక్కడ, తెలుగుదేశం నాయకులు, ముఖ్యమంత్రి గారు, నన్ను ఇంకోసారి ముఖ్యమంత్రిని చేయండి, మా అబ్బాయిని తర్వాత ముఖ్యమంత్రిని చేయండి, 30 సంవత్సరాలు మా కుటుంబమే పాలిస్తుందని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు మీ ఇళ్లలో నా ఫోటోలు పెట్టుకోవాలని చెప్తున్నారు. మీ భవిష్యత్తు బాగుండాలనుకుంటున్నాను. నా భవిష్యత్తు కోసం నేను ఆలోచించట్లా, నా బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించట్లా, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం నేను ఆలోచిస్తున్నాను.